ఎవరిని పిలిచిండు మరి అప్పుడు? హనుమంతుని కాదు, వైద్యుని పిలిచిండు. పర్వతం దగ్గరికి వెళ్ళి సంజీవని మొక్క ఎలా ఉంటుందో తెలియక సంజీవని పర్వతాన్ని తీసుకొచ్చి ఏం చేసిండు? ఆడది ఏం చేస్తుంది? ఇట్లా ఇట్లా పట్టుకొని పైన కొంగేసుకొని మరీ వెళ్తుంది. మరి దేవుడే కదా ఆయన. దేవుడైతే బండరాయి జరుగు అంటే జరగాలి కదా, జరగాలా లేదా? అప్పుడు బండరాయిని ఏమంటాడంటే పన్నులను పిలిపిస్తాడు. ఏం తీసుకుంటారు? కొంతమంది గురుబోధ తీసుకుంటారు కదా మన దగ్గర, తెలుసా అమ్మ? గురుబోధ తీసుకుంటారు కదా శిష్యులు, తెలుసు కదా. అట్లనే బాప్తిస్మం అనేది వాళ్ళ దాంట్లో ఉంటుంది అన్నమాట. ఏం చేసిందంటే అక్కడి నుంచి పారిపోయిండు. ఎందుకు? దొరకబట్టి నన్ను కూడా తలకాయ నరికేస్తారేమని చెప్పేసి. ఒక ఉప్పల్ బాలగాడే వచ్చిండు అనుకో, ఏం చేస్తారు? ఎగబడి సెల్ఫీ తీసుకోవడానికి వెళ్తారు ఉప్పల్ బాలగాడే వచ్చినా కానీ. అమ్మ ఇక్కడ మనము ధర్మము అధర్మము, న్యాయము అన్యాయము, వీటి గురించి మనం తెలుసుకుందాం. మనం న్యాయ అన్యాయ విచక్షణతో చూస్తే ఒకటి మనకు ఒకలా కనిపిస్తుంది, ధర్మాధర్మ విచక్షణతో చూస్తే మనకు ఒకలా కనిపిస్తుంది కదా. ఇవాళ రేపు ఏంటంటే మనిషి చెవులకి కళ్ళకి చెడెక్కువ కనిపిస్తుంది. ఇవాళ రేపు ఏంటంటే అందరి చేతుల్లో ఫోన్లు ఉన్నాయి, ఫోన్లు తీస్తే రీల్స్ ఉన్నాయి, రీల్స్ చూస్తున్నారు. అవి కూడా ఎలాంటి అంటే ఒక కుటుంబాలు విచ్ఛిన్నమయ్యే విధంగానే ఉన్నాయి. ఒక తల్లికి తండ్రికి పడకుండా, లేదంటే తల్లికి కూతురుకు పడకుండా, ఒకరి మాట ఒకరికి పడరాకుండా, ఇదంతా దేనివల్ల అంటే మ్యాక్సిమం ఏంటంటే చెడుని చూస్తున్నారు, చెడుని వింటున్నారు. ఎవరైనా కానీ మంచి చెప్తే వినేవాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఈ కాలంలో? లేరు. మీరు నాకు చెప్పేంతనా అనే రకంగా వస్తుంది. ఇవాళ రేపు ఎలా ఉంది అని అంటే పరిస్థితి, సొంత తల్లిదండ్రులు చెప్పినా పిల్లలు వినట్లేదు. ఇప్పుడు నేను ఉదాహరణకు చెప్తాను. ఇప్పుడు ఈ తల్లి, అమ్మ నీ పేరేంటమ్మా? నీ పేరమ్మా? ఒక 2 నిమిషాలకు వచ్చిందా అవే ఇక్కడికి వచ్చి కూర్చొని మనం అన్నాం, అవునా? అదే ఒక దగ్గర ఒక ఉప్పల్ బాలగాడే వచ్చిండు అనుకో, ఏం చేస్తారు? ఎగబడి సెల్ఫీ తీసుకోవడానికి వెళ్తారు ఉప్పల్ బాలగాడే వచ్చినా కానీ. అవునా? అంటే ఎట్లయిపోయింది అని అంటే సమాజంలో చెడుకి తొందరగా అట్రాక్ట్ అవుతున్నారు. మంచి ఏందో తెలుసుకుందాం అనేది లేదు. ప్రతి ఒక్కరు షార్ట్ కట్లో ఏ విధంగా తొందరగా పాస్ అవుదాము, లేదంటే షార్ట్ కట్లో ఏ విధంగా తొందరగా సంపాదిద్దాము, ఇవే ఉన్నాయి. అవునా? మీకు రాముడి గురించి తెలుసా? శ్రీరామచంద్రుడి గురించి తెలుసు కదా మీకు. శ్రీరామచంద్రుడి గురించి మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానమ్మా. రామరావణ యుద్ధంలో ఇంద్రజిత్ ఏం చేస్తాడంటే, ఇంద్రజిత్ ఎవడు? రావణుడి కొడుకు. ఒక అస్త్రాన్ని ప్రయోగిస్తాడు. అస్త్రం పేరు ఏంటి అంటే నాగస్త్రం. ఎవరిపైన ప్రయోగిస్తాడు? లక్ష్మణుడి పైన ప్రయోగిస్తాడు కదా. లక్ష్మణుడి పైన ప్రయోగించినప్పుడు లక్ష్మణుడికి ఏమైంది? పురుషులాగా ఒక స్పృహ తప్పి పడిపోయినప్పుడు రాముడు దేవాది దేవుడే కదా, ఆయన తలుచుకుంటే అన్ని సాధ్యమే కదా. మరి అప్పుడు ఆయన ఏం చేయొచ్చు? ఏదో మంత్రం చదివి ఆయన చిటికెన్లో లేపేయచ్చు కదా మరి ఆయన్ని, అవునా? ఒక మంత్రం చెప్పేసి అప్పుడు ఉన్న ఫలంగానే రాముడు ఆ యొక్క లక్ష్మణుడిని లేపొచ్చు కదా. లేపిండా? ఎవరిని పిలిచిండు మరి అప్పుడు? హనుమంతుని కాదు, వైద్యుని పిలిచిండు. వైద్యుని పిలిస్తే వైద్యుడు ఏమంటాడు అంటే, దీనికి విరుగుడు ఒక సంజీవని అనే ఆకు మాత్రమే అని అన్నప్పుడు అప్పుడు ఏం చేస్తాడు అంటే హనుమంతుడు ఆ సంజీవని పర్వతం దగ్గరికి వెళ్ళి సంజీవని మొక్క ఎలా ఉంటుందో తెలియక సంజీవని పర్వతాన్ని తీసుకొచ్చి ఏం చేసిండు? తీసుకొచ్చిస్తే ఆ వైద్యుడు ఆ యొక్క మూలికల్ని తీసుకొని అప్పుడు లక్ష్మణునికి ప్రయోగించి ఆయన మళ్ళీ స్పృహ నుంచి వచ్చేలాగా చేసిండు. మరి రాముడే కదా, మరి ఒక మంత్రం వేసేసి మరి అప్పుడు ఆయన లేపొచ్చు కదా, మరి ఆయన్ని లేపలేదు. అంటే మనకు ఏది షార్ట్ కట్ లేదు, మనకు ఉందా? ఏది లేదు. అయితే ఇప్పుడు నేను ఇంకొక ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు ఇదే ఆడవాళ్ళు అన్య మతస్థుల్లో తీసుకుందాం, మీరు తప్పు అనుకోవద్దు. ఇప్పుడు చర్చ్ ఉంది, అవునా? చర్చ్ ఉందా? చర్చిలో ప్రతి ఒక్క ఆడది మగాడు ఏం చేస్తాడంటే చర్చ్ బైబిల్ని సంకలో పెట్టుకొని నడుస్తాడు 10 మందిలో. ఆదివారం మీరు చూడండి, ఇది నిజం. ఆడది ఏం చేస్తుంది? ఇట్లా పట్టుకొని పైన కొంగేసుకొని మరీ వెళ్తుంది. నువ్వు 10 మందిలో 100 మందిలో ఒక క్రైస్తవురాలని మీరు గుర్తుపట్టవచ్చు, అమ్మాయి అయినా కానీ అబ్బాయి అయినా కానీ కదా. మన వాళ్ళు ఎవరైనా కానీ గుడికి వెళ్తే సెల్ఫీల కోసం అని వస్తారు. కనీసం ఎంతమంది ఇంట్లో భగవద్గీత ఉందో ఎవరికి తెలియదు కదా. అయితే బైబిల్ నుంచి మీకు ఒక చిన్న కథ చెప్తాను నేను, మీకు రెండింటికి డిఫరెన్స్ అనేది తెలుస్తుంది, ధర్మం గురించి అధర్మం గురించి. లాజర్ అనే వ్యక్తి, యేసుకి ఒక వ్యక్తి ఉంటాడు అనమాట బైబిల్లో, లాజరు. మీకు ఆ పేర్లు తెలియదు, నేను చెప్తున్నాను. లాజర్ అనే వ్యక్తి చనిపోతాడు అనమాట, యేసుకి బామ్మర్ది అవుతాడు.
చనిపోయిన వ్యక్తిని అక్కడ ఏంటంటే కాల్చేయరు అనమాట. అక్కడ ఎందుకు అని అంటే అక్కడ వాళ్ళకి మనలాగా చెట్లు ఉండవు, మనది సస్యశ్యామలమైన భూమి, మన దగ్గర చెట్లు ఉంటే అన్ని ఉంటాయి, అక్కడ చెట్లు ఉండవు కాబట్టి వాళ్ళని ఒక బండరాలలో వాళ్ళని సమాధి చేస్తారనమాట. అక్కడ సమాధి చేస్తారు కాబట్టి ఆ లాజర్ అనే వ్యక్తిని ఏం చేస్తారంటే చనిపోయిందని చెప్పేసి సమాధిలో బండరాలలో పెట్టేసిండ్రు. అయితే ఒక ఆమె ఏం చేస్తుంది అని అంటే యేసుకు చెప్తుంది. యేసుకు చెప్తే ఆయన ఏమంటాడంటే నేను అతన్ని బతికిస్తా అంటాడు. ఏమంటాడు? అతన్ని బతికిస్తా అంటాడు. అన్నట్టుగానే పోయిన తర్వాత ఆ సమాధికి ఏముంటుందంటే బండరాయి ఉంటుంది. మరి దేవుడే కదైనా, దేవుడైతే బండరాయి జరుగు అంటే జరగాలి కదా, జరగాలా లేదా? అప్పుడు బండరాయిని ఏమంటాడంటే పన్నులను పిలిపిస్తాడు. పన్నులను పిలిపించి బండరాయిని పక్కకి జరుపుమంటాడు. బండరాయి పక్కకి జరిపిన తర్వాత ఆయన ఒక మాట అంటాడు, లాజరా లే అనగానే లోపల నుంచి ఆ వ్యక్తి బయటకు వచ్చేస్తాడు. ఇది మనకు డ్రామా లెక్క అనిపిస్తుంది, అనిపిస్తలేదా? అవునా? సరే, మరి ఇది డ్రామా కాకపోతే యేసుకి ఏం చేసిండంటే ఒక శిష్యుడు ఆయనకి బాప్తిస్మం ఇస్తాడు. బాప్తిస్మం అంటే ఏంటంటే మన దగ్గర గురువు దగ్గర ఏం తీసుకుంటారు, కొంతమంది గురుబోధ తీసుకుంటారు కదా మన దగ్గర, తెలుసా అమ్మ? గురుబోధ తీసుకుంటారు కదా శిష్యులు, తెలుసు కదా. అట్లనే బాప్తిస్మం అనేది వాళ్ళ దాంట్లో ఉంటుంది అనమాట. అయితే బాప్తిస్మం ఎవరిచ్చిర్రు? యోహాను అని ఒక వ్యక్తి ఇచ్చిండు యేసుకి. అయితే యోహానుని ఎవరు చంపేస్తారంటే అక్కడ ఉండే రాజు తలనరికేస్తాడు. తలనరికేసినప్పుడు మరి లేపొచ్చు కదా, మరి ఇతన్ని యేసు అని వాడు దేవుడైతే తలనరికేసినప్పుడు ఇతను లేపొచ్చు కదా. ఏం చేసిందంటే అక్కడి నుంచి పారిపోయిండు. ఎందుకు? దొరకబట్టి నన్ను కూడా తలకాయ నరికేస్తారేమని చెప్పేసి. అర్థమైందమ్మా? అంటే ఇది ధర్మానికి అధర్మానికి తేడా. నేను ఏం చెప్తున్నానంటే షార్ట్ కట్ అనేది మన హిందుత్వంలో ఎక్కడా లేదు. షార్ట్ కట్ ఉంటే వాలి సుగ్రీవుల మధ్యన ఏముంది? ఇద్దరి మధ్యన అన్నదమ్ములు కరెక్టే, వాళ్ళ ఇద్దరి మధ్యన ఏముంది? వైర్యం ఉంది కదా. అప్పుడు ఏం చేయొచ్చు? వాలితోనే చేతులు కలిపి అధర్మబద్ధంగా లంక పైన దండయాత్ర చేసేవాడు కావచ్చు. కానీ ప్రతిదీ కూడా ధర్మబద్ధంగానే చేసుకుని పోయిండు. ఎవరు? మన శ్రీరామచంద్ర ప్రభువు. వీళ్ళు ఏం చేస్తారంటే గుట్టలు కనిపిస్తే అందరికీ ప్రభువు యేసు అని రాస్తారు. మీరు చూసిర్రు ఎప్పుడన్నా? చూసిర్రా? మనోళ్ళు ఏమంటారంటే అన్ని మతాలు సమానమే, అన్ని మతాలు సమానమే. సరే, అన్ని మతాలు సమానమే, అన్ని దాళ్ళు సమానమే, ఒప్పుకుంటా. కానీ నేనేం చెప్తా అంటే ఒకటి ముళ్ళ పొద, ఒక ముళ్ళ దారి ఉంది, ఒకటి రహదారి ఉంది, ఒకటి గుట్టల దారి ఉంది. నేను ముళ్ళ పొద చెప్తానా మీరు రమ్మని చెప్పేసి? ఏ దారి చెప్పాలి? నేను మంచి దారి చెప్పాలి కదా. లేదు వాడు ముళ్ళ పొదలోకి వెళ్ళిన రాని అని అంటే అది నీ తప్పవుతుంది చెప్పకపోవడం. నీకు తెలిసి కూడా నువ్వు చెప్పలేకపోతున్నావు అంటే. కాబట్టి మనం ఏం చేయాలంటే ధర్మాధర్మ విచక్షణతోని అసలు మతం ఏంటి, ధర్మం ఏంటి? మతం అనేది మనిషి మతి నుంచి పుట్టింది, ఆధ్యాత్మికం అనేది ఆత్మ నుంచి పుట్టింది. మతము ఒక మనిషి నుంచి పుట్టిందమ్మా. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మీ క్రిస్టియానిటీ ఎప్పటి నుంచి పుట్టింది అంటే 2000 సంవత్సరాల క్రితం అని చెప్తావు. కానీ మన హైందవ ధర్మం ఎప్పుడు పుట్టింది అని నువ్వు చెప్తావా? ఆది అంతం లేనిది, శంకరుడితో సహా ఉన్నది. మా దేవుడే నిజమైన దేవుడు, మా దేవుడిలోనే సర్వశక్తిమంతుడు, మీ దేవుళ్ళు రాళ్ళు రప్పలైన వాళ్ళు ఉంటారు, అలాంటి వాళ్ళు వస్తారు. కాబట్టి అమ్మ మీరు కూడా అర్థమైందా? మీ దగ్గర కొంతమంది క్రిస్టియన్స్ ఏం చేస్తారంటే మీలాంటి వాళ్ళని మెయిన్గా టార్గెట్ చేసి ఏం చేస్తారంటే వాళ్ళని చర్చికి తీసుకురండి అని బ్రెయిన్ వాష్ చేసేసి మీకు, మీ తల్లికి, మీ ఇంటికి మీరు కాకుండా చేస్తారు. అట్లా చాలా ఉన్నాయి. సరేనమ్మ? అలాంటి వాళ్ళతో ఫస్ట్ మీరు చేయాల్సింది అంటే దూరంగా ఉండడము, మన వాళ్ళని మనం కలుపుకొని పోవడం. నేను వాళ్ళు తెలుపుకుంటున్నాను తల్లి. చెప్పండి హర హర మహాదేవ, హర హర మహాదేవ, జై శ్రీరామ్.